ఇక అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక పుష్కరిణి. స్వామి పుష్కరిణి. ఇక్కడ ఈ పుష్కరిణి ఎందుకు ఏర్పడిందంటే ఆంజనేయ స్వామి లక్ష్మణుడు రావణ యుద్ధంలో మూర్చిపోయాడు కదా. మేఘనాథుడు, రావణాసు కొడుకు మేఘనాథుడి చేతిలో ఆ బాణం దెబ్బ తగిలి మూర్చిపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ సంజీవిని పర్వతం తీసుకొస్తుంటే ఆ మూలిక ఇక్కడ పడిందంట ఈ ప్రాంతంలో. ఆ సంజీవిని పర్వతం మీద ఉండేటువంటి ఆ మూలిక, ఔషధ మూలిక, ఒక కొమ్మ, చిన్న రెమ్మ ఇక్కడ పడిందంట. అది పుష్కరిణిగా ఏర్పడింది. ఇది పుష్కరిణి. ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉండేట అర్ధగొండ ఆంజనేయ స్వామి. అరగొండ, అర్ధగొండ ఏదైనా అనొచ్చు. ఆంజనేయ స్వామి గుడిలో ఇక చూడండి వానరాలు ఎలా చక్కగా జలకాలు ఆడుకుంటున్నాయి ఇక్కడ కోనేట్లో. ఈ పుష్కరిణిలో ఊరేగింపులు అవి జరుగుతాయి. జై హనుమాన్, జై బజరంగబలి, మారుతి. తండ్రి హనుమ అందరికీ సంపూర్ణమైన ఆయురారోగ్యాలు గెలిచి కాపాడు తండ్రి. జై హనుమ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సంత రాక్షసాంతకం. సంజీవరాయ పుష్కరిణి దీని పేరు. ఆ సంజీవిని పర్వతం నుండి పట్టుకొని వస్తున్నప్పుడు హనుమ ఒక కొమ్మ ఇందులో పడిందంట ఈ ప్రాంతంలో. అప్పుడు ఇది పుష్కరిణిగా ఏర్పడింది. ఏ దేవాలయంకి వెళ్ళినా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుడి, ఆలయం అనగానే ఎక్కడ లేని ప్రశాంతత కూడా మనకి కలుగుతుంది. అందుకే పుణ్యక్షేత్రాలు తిరగాలి, తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటిది పెట్టాడు. ఆ పుణ్యక్షేత్రాల వల్ల వినోదము, విజ్ఞానము అంతా కలుగుతుంది. ఈ పుష్కరిణిల నీరు అందరూ ఇళ్ళకి పట్టుకెళ్తారు. ఇలా దిగుతారు, కిందకి దిగి ఈ మెట్ల మార్గం నుండి వెళ్ళి ఆ పుష్కరిణిల నీరు పట్టుకుని ఇళ్ళకి తీసుకెళ్తారు. స్వామికి ఆరగింపు పెడుతున్నారు, అందుకు ఈ బ్యాండ్ వాయిస్తున్నారు. ఆంజనేయ స్వామికి ఆరగింపు వేళయింది.